హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఒహయోలోని క్లీవ్లాండ్ డౌన్ టౌన్లో ఉన్న ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ని చూడడానికి వచ్చాము. అదే ది ఆర్కేడ్. చూస్తున్నారు కదా, ఇది కేవలం ఒక మామూలు షాపింగ్ సెంటర్ మాత్రమే కాదు, 1890 సంవత్సరాలంట నిర్మించిన అమెరికాలోని మొట్టమొదటి ఇండోర్ షాపింగ్ మాల్లో ఇదొకటి అని చెప్తుంటారు. దీన్ని ఆర్కిటెక్చర్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. పదండి లోపలికి వెళ్దాము. వావ్! ఈ లోపలికి రాగానే ఈ విక్టోరియా కాలం నాటి డిజైను ఉండే పెద్ద గ్లాస్ రూఫులు చూసారా? అక్కడ నుండి వచ్చే న్యాచురల్ లైటింగు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. దీనికి ఒక స్పెషల్ ఒక విషయం ఉంది, అది మీకు మధ్యలో చెప్తాను. 5 అంతస్తుల్లో ఉన్న ఈ బిల్డింగ్ డిజైను, ఆ గోల్డెన్ కలర్ లైటింగ్ చూస్తుంటే రాయల్ ప్యాలెస్ లాగా అనిపిస్తూ ఉంది కదా. అందుకే ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ చూడంగానే మీకు ఒక ఇంగ్లీష్ సినిమాలో ఒక సీను గుర్తుకు రావాలి. అదేంటో తెలుసా? సూపర్ మ్యాన్. ఆ ఇంగ్లీష్ మూవీ ఇక్కడే ఈ ప్యాలెస్లోనే తీశారంటండి. చూడండి లొకేషను అది అది ఈ ఇయర్లో ఇక్కడ రిలీజ్ అయిందని అంటున్నారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినాక నాకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ లభించింది. అదేంటంటే, ఈ బిల్డింగ్ వ్యూస్ కవర్ చేస్తున్న సమయంలో ఇక్కడ ఒక గ్రాండ్ వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతోందట. నిజానికి అమెరికాలో ఇలాంటి హిస్టారికల్ బిల్డింగ్స్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక డ్రీమ్ వెడ్డింగ్ లాంటిదని అంటుంటారు ఇక్కడ జనాలు. ఇక్కడ చూస్తూ ఉండండి, మీకు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఫోటోషూట్లో ఎంత అందంగా ఉన్నారో. ఆ క్లాసిక్ లైటింగు మరియు విక్టోరియన్ ఆర్కిటెక్చరు బ్యాక్ డ్రాప్లో ఆ జంట ఎంతో గ్రాండ్గా కనిపిస్తారు. మరి కాసేపట్లో వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆ సందడిని నా కెమెరాలో క్యాప్చర్ చేసే అవకాశం నాకు దొరికింది. నిజంగా ఈ చారిత్రాత్మక ప్రదేశంలో ఆ వెడ్డింగ్ వైబ్స్ అద్భుతంగా ఉన్నాయండి. నేను కూడా వారిని అడిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాను. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూడండి. ఈ యొక్క క్లీవ్లాండ్లోని ఈ ఆర్కేడ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ మరియు ఈ అనుకోకుండా చూసిన రాయల్ వెడ్డింగ్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనుకు నేను అనుకుంటున్నాను. అమెరికాలోని ఇలాంటి ఆసక్తికరమైన ప్రదేశాలు, విదేశీ లైఫ్ స్టైల్స్ విశేషాలు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదిగోండి చూస్తున్నారా, పెళ్ళి కూతురు వైట్ డ్రెస్లో ఇటు వస్తూ ఉంది. ఆ పెళ్ళికి సంబంధించిన అటుపక్క బంధువులు ఇటుపక్క బంధువులు అటు ఇటు హంగామా చేస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ తీయడానికి ఒక అతను నిలబడుకున్నాడు. ఆ కింద అనమాట ఫుడ్కి అరేంజ్ చేయబడిన టేబుల్స్ అవి. చూసారా, పెళ్ళి కూతురు వెనక ఒక ఆవిడ వెళ్తుంది, ముందు ఒక ఆవిడ వెళ్తుంది పెళ్ళి కూతురుని తీసుకొని. ఆ సెంటర్లో ఒక ఆమెకి సంబంధించిన పెళ్ళి కొడుకు వస్తాడు. వాళ్ళను కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తూ ఉండండి, ఆ ప్యాలెస్ అంతా అటు ఇటు హంగామాగా తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా అవుటర్స్కి పర్మిషన్ లేదు, కానీ మేము రిక్వెస్ట్ చేసాము జస్ట్ ఒక ఫొటోస్ తీసుకొని వెళ్తామని బయట నుంచి. చూశారు కదా, అదిగోండి అక్కడ పెళ్ళి కూతురు. ఇక కాసేపట్లో పెళ్ళి కొడుకు కూడా అటు నుంచి వస్తాడనమాట. నేను ఎప్పుడూ ఇటువంటి మ్యారేజ్ అకేషన్ని చూడలేదు. ఇది చూస్తుంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇక్కడ కూర్చొని చూడడానికి అన్నట్టుగా పైన కూడా కొన్ని టేబుల్స్ వేస్తున్నారు. చూసారా ఫుడ్ ఐటమ్స్ ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నారో. టేబుల్స్, ఫుడ్ ఐటమ్కి సంబంధించిన టేబుల్స్. ఇప్పుడు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టుంది. మరి పెళ్ళి కొడుకు కూడా వస్తాడు ఇప్పుడు. అది ఇదిగోండి వచ్చేసాడు పెళ్ళి కొడుకు. మనం ఇటు నేను షూటింగ్ చూస్తుంటే పెళ్ళి కొడుకు అటు నుంచి వచ్చినట్టున్నాడు. అదిగోండి ఆ పక్కంతా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉన్నారు. నేను బయట నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం దూరం నుంచి ఈ వీడియోని తీశాను. ఇక్కడ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఈ సీన్ ఎంత బాగుందంటే, ఆ ప్యాలెస్ చూస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా, చాలా సంతోషం అనిపించింది. నేను వచ్చిన టయానికి ఈ విధంగా ఈ ఫంక్షన్ జరగడం అనేది.
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయంట. నేను చూపించిన ఆ యొక్క ఇది మీకు సూపర్ మ్యాన్ సినిమాలో తీశారంట. ఇక్కడే తీశారంట అది. ఇది ఈ ఇయర్‌లో అది రిలీజ్ కూడా చేశారని అంటున్నారు. కావాలంటే మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. నేను ఆ ఫొటోస్ పెడతాను ఇప్పుడే. చూసారు కదా! ఈ సీను అక్కడే తీసింది. సూపర్ మ్యాన్ ఈ సంవత్సరమే రిలీజ్ కూడా అయిందట. చాలా బాగుందని అంటున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి నాకు మీరు మంచి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తాను.